అందరికీ నమస్కారం. ఇవాళ ఏంటంటే నేను ఈ వరంగల్ వెస్ట్ గురించి మేము గత కొద్ది కాలంగా ఏంటంటే మేము ఇంకా కొంతమంది మా మిత్రులందరం కలిసి తిరిగినాం. వరంగల్ వెస్ట్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరి ఏ పార్టీకి ఎంతెంత బలాబలాలు ఉన్నాయి, గతంలో వీటి పరిస్థితి ఏంది, ఇప్పుడేం పరిస్థితి అనేది తిరిగినాము. నేను ఒక రాజకీయ నాయకునిగా ఈ యొక్క వివరాలు చెప్తలేను, అంటే మా స్టాటిస్టికల్ అంచనా చెప్తున్నాం మేము, అంటే ఏంది పరిస్థితులు ఏంటిది, దీనికి ఈక్వల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మేము అంతకుముందు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలలో చెప్పినాం మేము క్లియర్గా ఏమేమి గెలుస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అప్రాక్సిమేట్లీ చెప్పినాము. అవి కూడా దాదాపు నియర్లీ చాలా దగ్గరగా ఉన్నాయి ఫలితాలు. మేము చెప్పినవి కూడా అప్పుడు మేమైతే అంచనా చెప్పినాం, అది కరెక్టే అండి. ఇక పోతే ఏంటంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వినయ్ భాస్కర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి అంటే గతంలో ఫస్ట్ 2014 గురించి మనం మాట్లాడుకుందాం. 2018లో మనకు టోటల్గా ఓట్లు వచ్చేసి 2018లో ఎంత ఉండే అంటే 2,33,000 ఓట్లుండే. 2,33,905 ఓట్లుండే దాదాపు సుమారుగా. ఇది 2018లో ఉన్న ఓట్లు. ఈ 2018లో ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు ఆ ఎలక్షన్లో మనకు పోలైన ఓట్లు ఏంటంటే ఏంటంటే మనకు 1,42,000 ఓట్లు, సుమారుగా 1,42,000 ఓట్లు మనకు పోలైనాయి. ఇవి 2018లో పోలైన ఓట్లు. ఇవి 2,33,905 ఓట్లు ఉంటే మనకు పోలైనవి 1,42,000 ఓట్లు పోలైనాయి. ఇది 2018లో. దీంట్లో వినయ్ భాస్కర్ గారికి, ఇది టీఆర్ఎస్ వినయ్ భాస్కర్ గారికి కారు గుర్తుకు వచ్చిన ఓట్లు ఏంటంటే 81,000 6 ఓట్లు, అంటే 81,000. ఓకే, సో 81,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అంటే హస్తం చెయ్యి గుర్తు అప్పుడు పోటీ చేయలేదు. కూటమిలో భాగంగా ఏంటంటే సైకిల్ గుర్తుకు వచ్చినాయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు 44,555 ఓట్లు వచ్చినాయి. 44,555 ఓట్లు. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత సైకిల్ గుర్తుకు ఎక్కువ ఓట్లు వచ్చింది ఏంటంటే 2018లో. ఈ 44,555 ఓట్లు ఎందుకు వచ్చినాయి అంటే, గిన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయంటే ఎక్కువ అంటే వ్యతిరేకత ఎక్కడైతే ఈ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎక్కువ ఉన్నదో, ఈ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఎక్కువ, ఆ 44,555 ఓట్లు సైకిల్ గుర్తుకు కూడా వచ్చినాయి లాస్ట్. అంటే అక్కడ చెయ్యి గుర్తు పోటీ చేయలే ఇక్కడ ఈసారి. ఇదొకటి. నెక్స్ట్ బీజేపీకి. సో నెక్స్ట్ బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే బీజేపీకి దాదాపు ఎంత 59-79, అంటే దాదాపు బీజేపీకి అప్పుడు 5,800 ఓట్లు అప్పుడు వచ్చినాయి బీజేపీకి. అప్పుడు బీజేపీకి ధర్మారావు గారు నిలబడ్డారు. 5,800 ఓట్లు దాదాపు అప్పుడు బీజేపీకి వచ్చినాయి. అంటే అప్పుడు తెలంగాణలో 2018లో బీజేపీ గట్టిగా లేదు క్లియర్గా ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒకే ఒక కార్పొరేటర్ ఉండేది అప్పుడు. ఒకే ఒక కార్పొరేటర్ పశ్చిమ నియోజకవర్గంలో ఓన్లీ కార్పొరేటర్ వచ్చేసి కూడా ఒక్కరు కార్పొరేటర్ ఉండేది అప్పుడు. చాడా స్వాతి రెడ్డి గారు కార్పొరేటర్ ఒక్కరు ఉండేది. అప్పుడు 5,800 ఓట్లు అప్పుడు బీజేపీకి వచ్చినాయి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 6,800 ఓట్లు, అంటే 6,800 ఓట్లల్లో దాదాపు అప్రాక్సిమేట్లీ 6,800 ఓట్లల్లో ఇతరులు అలాగే నన్ ఆఫ్ ద ఎబో, సో అంటే ఎవరికి వేయకుండా వేసిన వాళ్ళు, ఇవన్నీ కలిపితే ఏంటంటే 6,800 ఓట్లు పోయినసారి పడ్డాయి. ఇది పోయినసారి. అంటే పోయినసారి వచ్చిన మెజార్టీ ఎంత అంటే 36,500 ఓట్లు మెజార్టీ, అంతే, ఎక్కువ ఏం లేదు మెజార్టీ పోయినసారి. 36,500 అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ గట్టిగా లేదు, హస్తం గుర్తు పోటీ చేయలేదు, సైకిల్ గుర్తు మాత్రమే పోటీ చేసింది. 36,500 ఓట్లు వచ్చినాయి. అంటే టోటల్గా ఇక్కడ ఏంటంటే అసలు ఇక్కడ పోటీ లేదు. దాస్యం వినయ్ భాస్కర్ గారికి టీఆర్ఎస్కు పశ్చిమ నియోజకవర్గంలో 2018లో అసలు పోటీ లేని సందర్భంలోనే 36,500 మెజార్టీ మాత్రమే వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏంటంటే కేటీఆర్ 60,000 మెజార్టీ 70,000 మెజార్టీ అనేది మాట్లాడిండు. పోటీ లేదు అక్కడ, అసలు ప్రధానమైన పార్టీలు ఫైటే చేయలేదు. నీకు వచ్చిన మెజార్టీ 36,500. ఇక మన కేటీఆర్ చెప్పేది ఎట్లుందంటే ఇక
మొత్తం 60,000 70,000 మెజార్టీ అని చెప్తా ఉన్నాడు. ఇక పోతే ఏంటంటే ఇప్పుడు 2023లో మరి ఏ విధంగా ఉంటుంది, అప్పుడు టోటల్ ఓట్లు వచ్చేసి 2,33,905 ఓట్లు. కానీ ఇప్పుడు దాదాపు 2,70,000 ఓట్లు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2,70,000 ఓట్లు ఈసారి ఉన్నాయి. పోయినసారి 1,42,000 ఓట్లు పోలైనాయి. అంటే ఈసారి అప్రాక్సిమేట్లీ పోలయ్యే ఓట్లు ఎన్ని ఉంటాయంటే ఈసారి అప్రాక్సిమేట్లీ పోలయ్యే ఓట్లు 1,80,000 ఓట్లు పోలవుతాయి సుమారుగా ఈసారి. ఎందుకంటే ఈసారి ఎక్కువ ఎందుకు పోలవుతాయి అంటే ఓట్లు పెరిగినాయి, ఉత్సాహం పెరిగింది. ఎందుకు ఉత్సాహం ఎందుకు పెరిగిందంటే టీఆర్ఎస్ను ఓడగొట్టాలనే ఉత్సాహం బాగా పెరిగింది కాబట్టి పోలింగ్ శాతం కూడా పెరుగుతాయి ఈసారి. దాదాపు అన్ని నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ శాతం పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే టీఆర్ఎస్ను ఓడగొట్టడమే ముఖ్య ఎజెండా అయిపోయింది. సో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక పోతే 1,80,000 ఓట్లు ఉన్నాయి. 1,80,000 ఓట్లు ఈసారి పోలవుతాయి. పోయినసారి వినయ్ భాస్కర్ గారికి 81,000 వచ్చినాయి. అంతకుముందు 83,000 వచ్చినాయి. 2014లో 83,000 చిల్లర వచ్చినాయి. అంటే అప్పుడున్న వ్యతిరేకత ఏంటంటే 2-3,000 ఓట్లు తగ్గినాయి. ఇక్కడ ఈసారి వ్యతిరేకత ఏంటంటే 50% వ్యతిరేకత ఉంటుంది. 50% అంటే ఈ 81,000 కాదు ఈసారి. ఎందుకంటే మేము పోయినాం స్లమ్ ఏరియాలో పోతే ఆడ 10 మందిని అడిగితే ఒకరు కారు గుర్తు అంటారు, ఒక ముగ్గురు కాంగ్రెస్ అంటారు, 4-5 బీజేపీ అంటారు. స్లమ్ములలో కూడా స్లమ్ములలో ఈవెందో ఇప్పుడు ఉన్నది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ, అంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న వాళ్ళు, నెక్స్ట్ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు, ఇక ముఖ్యంగా యువత అంటే యూత్, వీళ్ళందరూ కూడా 70% కూడా ఈసారి, అంటే నేను భారతీయ జనతా పార్టీ మనిషిని అని చెప్తలేను, నేను నాయకుడు అని చెప్తలేను, నేను జనరల్గా చెప్తున్నా. 70% కూడా ఇక్కడ చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు, యూత్ వీళ్ళందరూ కూడా 70% కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. ఇక్కడ మిగతా 30%లో ఒక 10-12% టీఆర్ఎస్ వైపు ఉంటారు. మిగతా వాళ్ళు మిగిలింది ఏంటంటే కాంగ్రెస్ అండ్ ఇతరులు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈసారి ఇక్కడ 81,000 ఓట్లు వినయ్ భాస్కర్ గారికి వచ్చినాయి. వ్యతిరేకత అనేది బాగున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడు ఒక్క కార్పొరేటర్ ఉండే ఏపీకి, ఇప్పుడు 4 కార్పొరేటర్లు, 26 డివిజన్లలో 4 కార్పొరేటర్లు కాబట్టి ఈసారి ఓట్లు తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి వీళ్ళ కన్వర్షన్ 40,000 నుండి 45,000 ఓట్లు మాత్రం ఈసారి టీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఇది మెజారిటీ కాదు, వచ్చే ఓట్లు ఇంతే ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ అసలు రావు. గ్యారంటీ ఇది మీరు రాసుకోరు. ఇక మీరు 40 నుండి 45,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. ఇక పోతే మనకు ఉన్నాయి 1,80,000 ఓట్లు ఉన్నాయి. 1,80,000ల్లో ఓ 40,000 ఓట్లు పోతే 1,40,000 ఓట్లు ఉంటాయి. ఇక ఓకే, 1,40,000 ఓట్లు ఇక లెక్కకున్నాయి. ఇక 1,40,000ల్లో నెక్స్ట్ ఏమైతే అంటే ఈ నన్ ఆఫ్ ద ఎబో, ఇతరులు, ఇండిపెండెంట్లు ఇలా అంతా కలిపితే ఇవి, అలాగే బీఎస్పీ ఇవన్నీ కలిపితే ఈసారి 15,000 నుంచి వెళ్ళి 18,000 ఓట్లు పోతాయి. అప్రాక్సిమేట్లీ 15,000 ఓట్లు వేసుకోండి. ఎందుకంటే బీఎస్పీ పోటీ చేస్తుంది ఈసారి. బీఎస్పీ ఉంటుంది, అలాగే ఇండిపెండెంట్స్ ఉంటారు, అలాగే నన్ ఆఫ్ ద ఎబో అంటే ఎవరికి ఓటే బుద్ధి కాకపోతే గుర్తుతారు కదా నోటాకు. సో నోటా వాళ్ళు కూడా ఇవన్నీ కలిపితే ఈసారి 15,000 దగ్గర 15,000 ఉంటాయి. పోయినసారి 6,800, పోయినసారి బీఎస్పీ పోటీ చేయలేదు అనుకుంటా. సో 15,000 ఓట్లు ఉంటాయి. ఆ 15,000 పోతే ఇందులో 1,25,000 ఓట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇక్కడ 1,25,000 ఓట్లల్లో ఇప్పుడు కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ, ఇవి రెండు కూడా 1,25,000 ఓట్లు వీటిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇక పోతే ఏంటంటే ఇక్కడ మనకు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, నేను ముందుగానే చెప్పిన ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ యూత్ వీళ్ళందరూ కూడా కంప్లీట్ బీజేపీ సైడ్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సైడ్ ఉన్నారు. స్లమ్ ఏరియాకు పోతే స్లమ్ ఏరియాలలో ఎక్కడ కూడా స్లమ్ ఏరియాలలో ఒక అంటే 10 ఓట్లు ఉన్నాయి అనుకోండి. స్లమ్ ఏరియాలో 10 ఓట్లల్లో ఓ 2 ఓట్లు టీఆర్ఎస్ పోతే 8 ఓట్లు ఉంటాయి. ఈ 8లో
కొన్ని స్లమ్ ఏరియాలలో 5 ఓట్లు ఇటు 5 ఓట్లు బీజేపీకి 3 ఓట్లు కాంగ్రెస్ పోతున్నాయి. ఎందుకు కాంగ్రెస్ను నమ్ముదలేరు? ఫస్ట్ అంటే కాంగ్రెస్ అనేది గెలిచినాక మళ్ళా టీఆర్ఎస్లో పోయే అవకాశం ఉంటుంది, అమ్ముడు పోతారనే ఉద్దేశంతో కొంత కాంగ్రెస్ మీద ప్రజలకు విశ్వాసం అనేది అయితే పోయింది పక్క. కాబట్టి కాంగ్రెస్కు స్లమ్ములో కూడా తక్కువ వచ్చే అవకాశాలు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మోడీ ఉన్నాడు అక్కడ, బీజేపీ ఉన్నది. మోడీ దేశం కోసం చేసే కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో స్లమ్ వరకు కూడా స్లమ్లో ఉన్న వాళ్ళకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా జరుగుతున్నాయి. మోడీ చేసే పథకాలు కావచ్చు, ఏదైనా మోడీ పథకాలు కావచ్చు, మోడీ చేసిన పనులు కావచ్చు. కాబట్టి కొన్ని దిక్కుల 5 ఇటు 3 అటు, కొన్ని దిక్కుల ఈక్వల్ షేరింగ్ అయింది తప్పితే ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ కూడా స్లమ్ములా ఎక్కువ పడలేదు. ఇంకా ఎక్కువ ఓట్లు అయితే స్లమ్ములా కాంగ్రెస్కు పడాయి. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో స్లమ్ములో పూర్తి స్థాయి టీఆర్ఎస్కి ఉండే, అక్కడ వ్యతిరేకత స్లమ్ములో చాలా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి పూర్తిగా ఎక్కడ కూడా ఏ స్లమ్ములో ఎక్కడ ఏ ఏరియాలో చూసుకున్నా కూడా పూర్తి మెజార్టీ రాదు. ఇక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే నలుగురు అంటే 1 నుంచి వెళ్ళి 3 పెరిగినాయి అంటే కార్పొరేటర్ల. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కు బీజేపీకి సగం అంటే 1,25,000 ఓట్లల్లో ఎంత వస్తాయి? 62,500 62,500 ఒకవేళ ఈక్వల్ షేర్ ఉంటే కనుక ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈక్వల్ షేర్ ఎక్కడ కూడా కనబడడం లేదు. ఎందుకంటే 1 నుంచి వెళ్ళి 3 అయిండ్లు కార్పొరేటర్. ఈసారి 3 కార్పొరేటర్లు కూడా కాదు, కనీసము ఒక 5 నుంచి వెళ్ళి 8 మంది 100 మెజార్టీతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. 100 తేడాతో మాత్రమే ఓడిపోయారు. 100 ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్ళు 5 నుంచి వెళ్ళి 8 ఉన్నారు. కాబట్టి అక్కడ ఓటింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉన్నదంటే బీజేపీకే ఉన్నది. ఇక్కడ ఎక్కువ బీజేపీకే ఓటింగ్ షేర్ కూడా మన లాస్ట్ జీడబ్ల్యూఎంసీ ఎలక్షన్లలో ఓట్లు ఎక్కువ వచ్చింది కూడా కాంగ్రెస్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే బీజేపీకి 75,000 ఓట్ల వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది క్లియర్గా. అంటే వరంగల్ పశ్చిమలో, నేను అన్ని గురించి చెప్పట్లేదు, వరంగల్ పశ్చిమలో 75,000 ఓట్ల వరకు కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 75,000 ఓట్లు బీజేపీకి వచ్చేటట్టున్నాయి. ఇక మిగిలినవి ఏముంటాయంటే మిగిలినవి ఒక 50,000 ఓట్లు ఉంటాయి, 50,000 ఓట్లు కాంగ్రెస్ పెట్టేట్టున్నాయి. అంటే దాదాపు ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ చూసుకుంటే ఏంటంటే ఒక 75,000 బీజేపీ, నెక్స్ట్ 50,000 ఓట్లు కాంగ్రెసు, నెక్స్ట్ 40,000 ఓట్లు టీఆర్ఎస్, ఇతరులు బీఎస్పీ అన్ని కలిపితే 15,000. ఇది 100%. ఇది అదర్సు. ఇదే రిపీట్ అవుతుంది. అంటే తక్కువ అంచనా వేయడానికి లేదు బీజేపీని. ఎందుకంటే ఈసారి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. నేను ఒక స్లమ్ ఏరియా పోయినా, మరి ఓటుకు 2,000 ఇస్తారట, 3,000 ఇస్తారట, ఏం సంగతి అడేస్తామంటే ఏమి లేదు, ఎవరిచ్చినా పైసలు తీసుకుంటాం కానీ ఓటు మాత్రం బీజేపీకి ఎత్తామన్నారు క్లియర్గా. మేము స్లమ్ ఏరియాలు చాలా స్లమ్ ఏరియాలకు దాదాపు ఒక 10-12 స్లమ్ ఏరియాలకు పోయినాం. అడుగుతుంది ఏంటంటే ఈసారి మాత్రం ఒక్క ఛాన్స్ కంపల్సరీ బీజేపీకి ఇస్తాం. ఎందుకంటే గతంలో కాంగ్రెస్కు చాలాసార్లు అవకాశాలు ఇచ్చినాం, టీఆర్ఎస్కు 2 సార్లు అవకాశం ఇచ్చినాం. కాబట్టి ఈసారి ఒక్కసారి కూడా ఇంతవరకు అవకాశమే లేదు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తామన్నట్టు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ ఏంటంటే 75,000 మెజారిటీ, 75,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 50,000 ఓట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 40,000 ఓట్లు టీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 15,000 ఓట్లు ఇతరులు అంటే నోటా కావచ్చు లేకపోతే బీఎస్పీ కావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 70 నుంచి 80% మంది చదువుకున్న ప్రతి ఒక్కరు అంటే హన్మకొండలో ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు. ఆ 70 నుండి 80% మంది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. నరేంద్ర మోడీని చూసి ఓటేస్తారు, ఇక్కడ కమలం పువ్వుకు ఓటేస్తారు. సో దానివల్ల బీజేపీ ఓట్లు పెరిగే అవకాశం అనేది ఈ పశ్చిమ నియోజకవర్గంలో కలుస్తుంది. ఇది మేము జనరల్గా ఏంటంటే గత నెల రోజుల కాంచెల్లి కొన్ని స్లమ్ ఏరియాలల్లో కొంతమందితో ఫోన్లలో డిస్కస్ చేసుకుంటా కొంతమంది, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఈ అంతకుముందు ఉన్న ఒక్క కార్పొరేటర్ పోయి 4 రైళ్ళు, ఇంకా కొంచెం కష్టపడితే కార్పొరేటర్లు 10 మంది కార్పొరేటర్లు బీజేపీకి 150 తేడాతో మాత్రమే పోయినారు. ఎందుకంటే ఇక అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు బీజేపీకి అప్పటికంటే ఇప్పుడు బీజేపీ చాలా పెరిగింది. జైనింగ్స్ కూడా చాలామంది గతంలో బీజేపీలో జైన్ కావాలంటే ఎక్కడో ఒకటి జైన్ అయ్యేది. ఇప్పుడు ఇవాళ ప్రతిరోజు చేరికలు ఉంటున్నాయి పశ్చిమ నియోజకవర్గంలో. బీజేపీ ఎవరో ఒకరు జైన్ అయితేనే ఉన్నారు. కాబట్టి బీజేపీ అనేది లీడ్లో ఉండే అవకాశాలు అనేది క్లియర్గా కనబడుతున్నాయి. ఇది ఒక మా స్టాటిస్టికల్ అంచనా. దీన్ని మేము ఒక అంచనాగానే చెప్తున్నాం.